దాపురం మండలం అట్లా కైలాస మండపంలో కూర్చున్న కైలాసపతి పూలు ఇంటికి మాలవన్నీ కన్నీరు ఎవరిది పాలవంద పదవంద అన్నం ఉన్నాడు అన్నం లేని వారా పిల్లలు లేని వారా అరటిగుడ్డు వాళ్ళ కన్నీరా పురుటిగుడ్డు రాళ్ళ కన్నీరా అని అరిచేతులు అంగని వేసి అష్టము లోకాల వారు మరి ఎవరు కాదయ్యా పిల్లగాడు మనమదరాదు ఆడవిళ్ళ కొరకు తల్లిదండ్రి తోడు పద్దు పెట్టుకొని వచ్చిండు. ఊరి భగవంతా ఇక నా పానం తీసుకుంటా మా అవ్వకు నా ముఖం చూపించా మా నాయనకు నా ముఖం చూపించా నా పానం తీసుకుంటా నాలో నా జీవిత నీలో నా ఏకపరుచుకోమని బాధపడతాడు. మరి ఆడవిల్ల ఆగో ఈ పిల్లగానికి దగ్గర ఆడవిల్ల పుట్టి ఉన్నదా పుట్టగా ఉన్నదా అని అరిచేతులు అంజన వేసిండు కాదు మాయమ్మ పిల్లగాని దగ్గర పిల్ల పుట్టే ఉన్నది. 60 ఏళ్ల పెద్ద మనిషి గొల్ల తాత అవతారం వేసుకొని 7 కంచు బూడ మేకలు గాయించుకొని ఆ మరిషెట్ట ముందుకు వెళ్ళిపోతాడు. కార్యాగత్తి మూడు కంచు మేకలు తయారు చేసుకొని లోకాల శంకరుడు గొల్లపాట వాడుకుంటా కుడియ ముసుగు కుంకుమ బట్టు గొల్లవారమే మేర గొల్లవారం అయ్యో కుడియ ముసుగు కుంకుమ బట్టు గొల్లవారమే మేమెర్ర గొల్లవారము బట్టా మేకల ముల్లి మేకల అయ్యా మేకల మందమాది గొల్లవారమే మేమెర్ర గొల్లవారము అయ్యో కుడియ ముసుగు కుంకుమ బట్టు గొల్లవారమే మేమెర్ర గొల్లవారము ఎల్లా మేకల మందమాది గొల్లవారమే మేమెర్ర గొల్లవారము ఓరి కళ్ళకు చెప్పులు చేతుల కట్టే గొల్లవారమే మేమెర్ర గొల్లవారము ఓరి నెత్తిగురు మరు జబ్బవు గొంగడి నెత్తిగురు మరు జబ్బవు గొంగడి గొల్లవారమే మేమెర్ర గొల్లవారము అయ్యో పాలమ్మ బొమ్మన్నది మాట పరుగున రమ్మన్నారు అయ్యో పెరిగమ్మ బొమ్మన్నది మాట ప్రేమతో రమ్మన్నది అయ్యో సల్లమ్మ బొమ్మన్నది మాట సరుగున రమ్మన్నది అయ్యో పాలు పెరుగు సల్లాలంటే గొల్లవారమే మేమెర్ర గొల్లవారము గొల్లతాత పాట పాడుకుంటే మాకల కొట్టుకోరు గొల్లతాత ఏజం కట్టుకోరు లోకాల శంకరుడు మాకల కొట్టుకొని గొల్లతాత ఏజం కట్టుకొని రోకుయోని ఉంటే మళ్ళీ ఒకటి గింట పోతే కింది ఆడికల్లి పిల్లవాడు గొల్లవాడు చెట్టు పేరు కత్తనమ్మ గొల్లవాడు పిల్లగాన్ని కళ్ళ చూసిండు కొడుకానికి వచ్చిన బాధ ఏంది నీకు వచ్చిన కట్టమేంది కొడుక ఉరి పెట్టుకుంటున్నావు సచ్చి సాధించేదేమున్నది బతుకుండి బరసాలు తిని బతకాలంటారు కొన్ని రోజుల కట్టం ఉంటది కొన్ని రోజుల సుఖం ఉంటది కట్టమే తల్లి సుఖమే మరవన్న తల్లి ఆగురా కొడుక ఏంటో ఎవరు లేరు దాంట్లో సోపది లేదు ఊరు లేదు పని లేదు ఉండే కట్టం ఏందంటాను అయ్యా మా తల్లిదండ్రులు పెళ్లి చేస్తానంటే మరి నాకు 5 నెపాలు కాపాడే ఆడపిల్ల కావాలని అన్నా అసొంటి పిల్ల దక్కలేదురా పుట్టలేదు పుట్ట దక్కలేదు ఇవాళ రేపు అత్తమాసేవ ఎత్తుగా చేసే ఆడిది లేదు అసొంటి పిల్ల లేదు కొడుక అని మా తల్లిదండ్రులు అంటే నేను తీసుకొస్తా అత్తమాసేవ చేసేదాన్ని భర్త సేవ చేసేదాన్ని సభలో నియమం కాపాడే ఆడదాన్ని తీసుకొస్తానన్నా నాకెక్కడ దొరకకుంటే మా అవయ్యకు నా
ముఖం ఎందుకు చూసుకోవాలని నా పానం తీసుకుంటాను అయ్యా మరి అటువంటి అందుకే నా పానం తీసుకుంటానండి పిచ్చివాడివా ఎడ్డివాడు నీ పానం ఎందుకు తీసుకుంటావు గిట్ల కనబడుతుంది నడిగడ్డ పాండ్యంద నగురము పాండ్యంద నగురం వేలేవాడు పాండ్యంద రాజు అతని భార్య అమరవెల్లి అన్నది ఒకగాను ఒక బిడ్డను మరి నీ పేరు ఏందిరా అన్నాడు పేరు మనమద మహారాజా నీ పేరు మనమద రాజు అయితే ఆ పిల్ల పేరు మౌనోదరి 5 నేపాలు కాపాడే ఆడవిల్ల గా మౌనోదరి అయితే నిన్ను 5 నేపాలు కాపాడుతుంది బిడ్డ నీ పానం ఎందుకు తీసుకుంటాను బిడ్డవాడి చక్కగా పోరా నీకు అటువంటి పిల్ల కనబడుతుంది పిల్ల జాడ దొరుకుతుంది అని నాకు అటు చూడు బిడ్డ అన్నాడు ఇటు మటెళ్ళ మాయమైందాట ఇట్లా ఊరు కనబడుతుంది అంటే ఏది తాత అని ఇటు మొక్కన చూసాడు ఇటు మొక్కన చూసే వరకు మటమటాన మాయమైపోయాడు అయ్యో ఈ గొల్లోడు ఎడవాయ్ చూసి చూసే వరకే మటమటాన మాయమైంది ఈయన మనిషి కాదు భగవంతుడే ఉన్నట్టున్నది భగవంతుడని నేను ఏదో గుర్తుపెట్టేది ఉంటే అష్టపాదం పట్టుకుంటే అదిగా దేవు చెప్పును నాయన నాకు భగవంతుడిని తెలియకపోయారా అట్లయితే ఏదో ఊరు కనబడుతుంది అదే ఊళ్ళో పోయి అడుగుతా అది ఏదో ఊరు అని ఆ బాలుడన్న బయలులే సర్వాసం పంచమల్ల తోట తోటగాడి గచ్చవరి పిల్లగాని దుమ్ము కొట్టి దూపలైతుంది దమ్మి కొట్టి దాపలైతానే అంత దూరాన ఏదో ఊరు కనబడతాను కానీ తోటకు వారి బాయి లేకపోయిందా నీళ్ళు తాగినా పానం దక్కించుకుని అన్నం లేకుండా 60 రోజులు బతుకుతాడు కానీ నీళ్ళు లేకుంటే మానవ నిమిషం బతకాడు పిల్లగాడదే బాటిడిచి పెట్టి తోటకాడి గచ్చని అచ్చమల్లే నిత్యమల్లే బొడ్డు వల్లే పోసంగ వల్లే మామిడి తోటలు నిమ్మ తోటలు జావ తోటలు కనబడతాయి తోటకు వారే బాయి ఎక్కడు బాయి కాడికి వచ్చిండే బాయి దగ్గర దిగి పిల్లగాడు కాళ్ళు రెక్కలు శుద్ధి పెట్టుకొని ముఖవారిని వేసుకొని 3 దోశల్లో మంచి తాగి అదే బాయిగడ్డ ఎక్కాడు అన్నవు లేని పిల్లగాడా మంచిళ్ళు తాగినాకనే కడుపులో బరబరమన్నట్టు అవుతాను ఎండ బాగా కొడతాను నాభి కాడ చల్లబడితే నబాబుతోడు జవాబు ఇవ్వచ్చు కాసేపు చల్లబడ్డాక పోతానని చెట్టుకు తర పెట్టుకున్నాడు కాదు పిల్లగాడు చెట్టు కింద వండుకుంటా ఉన్నాడా ఈ మనమద రాజు ఆ చెట్టు కింద వండుకున్నాడా మరి ఆవులు ఎవరు అవ్వవిని బిడ్డలు అత్తవిని కోడాను ఆ రోజు కృష్ణుడు పుట్టిన రోజు ఎందుకు అంటే కృష్ణునికి పూలు అంటే సంబరం పూలు పుష్పాలు ఇచ్చి అటువంటి చూసిన కృష్ణుడు మెడలెత్తే ఏది కోరుకుంటే అదే అటువంటి చూసిన మన కోరిక నెరవేరుతుందా అని మరి ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు అవ్వని బిడ్డలు అత్తయ్య చెల్లె లంజరాని నా పేరు లంజరాని కాదే సంజారాని అంటారు ఓహో సంజారాని ఓ నీ పేరు ఎంత ఉందా కానీ నా పేరు అందాల తార మందాల మార సక్కని సుక్క జిలేబీ మొక్క లోకానికి ఇష్టమైన విజయ శాంతి అందరు కదా నీ పేరు మరి నీ పేరేం పేరే నా పేరు పిచ్చకుంట్లో ఇంకి లంజముండ గా పేరు ఉంటుందా అని ఏంది గా పేరు ఉండదు పిచ్చకుంట్ల లంజముండ పిచ్చకుంట్లో ఉండరా అని ఇంటి పేరు పిచ్చకుంట్లో పేరు కాదే లంజముండ మనసులే ఉంటారు పిచ్చకుంట్లో మనసులే ఉంటారా పిచ్చకుంట్లో
సరే అయితే పిచ్చగుంటలు అంటే గోత్రాలు ఉంది. ఆ, పిచ్చగుంటలు అంటే గోత్రాలు. నా పేరు మా ఇంటి పేరు ఇక పిచ్చగుంటలు అంటే గోత్రాలలో ఆ. నా పేరు ఎంకావా. ఆహా. ఉండగాలి పాను పిచ్చగుంట్లెంకి గది. చెల్లె ఆ. ఇగో రేపు తెల్లారితే కృష్ణుడి పండుగ ఉన్నది. ఆ. మనము పూల తోట బయటికి పోయి ఆ. పూలు తెంపుకొచ్చుకుందాం పా చెల్లె. ఓహో పూలు ఎంపుకొచ్చుకొని మరి కృష్ణుని వెళ్ళేస్తే మన కోరుకున్న కోరిక నెరవేరుతుంది. ఆ, మరి అరే కన్న బిడ్డ మరి అటువంటి మాత్రమే నేమి మరి ధర్మాన పాఠశాల చదువుకుంటుందాట. అదే సమయాన కాదు మాయమ్మ. అమ్మవీని బిడ్డలు అత్తవీని కోడళ్ళు చూడు. పూలతోట కానీ బయలుతున్నారు రాయో. వదినే ఏంద్రా కింద వాళ్ళగా ఏంద్రా కింద పడగాల అంటానా. కింద వాళ్ళు కూడా కాదు లాంచముండా. నిన్న హుజరాబాద్ కాడ గౌన్లో కథ చెప్తాను. గిట్టినే ఎగిరింది ఎగురంగా లంగనాడ దిగింది, కింద పడ్డది. ఆ, ఓ గౌన్లో ఇంటికి పోయినాం. దెబ్బ ఉరికిపోయి దబ్బడం సుక్కినిపోతు తీసుకొచ్చి ఎక్కించినాం. పైలే లేదు ఇలా కొత్తదే లంగ తెచ్చుకున్నా. కొత్తదేనా? నాడ కొత్తదే లంగ కొత్త. కావాలి ఎత్తుకున్న వాళ్ళ కడుపుల వల్ల కావాలి ఎత్తుకున్న వాళ్ళ కడుపుల వల్ల అటు దస్తం అంటే ఇచ్చిన కోట్లు గుడ్ల వినుకోడే. నేనేమన్నారా మరి నువ్వు ఫస్ట్ ఇంకోటి అన్నావు. ఇక కొన్ని వద్దామంటే గుడ్ల వినుకోడి రాక రాక నువ్వు వచ్చినవంటే ఇక బావా నువ్వు వచ్చినల్లావాయి నువ్వు వచ్చినల్లా. అయ్యో బావా నువ్వు వచ్చినల్లా, బావా నువ్వు వచ్చినల్లా. అయ్యో నువ్వు తోవల బారాండి షాపు. ఇక నీకో బీరు నాకో బీరు బావా. అయ్యో బావా నువ్వు వచ్చినల్లావాయి నువ్వు వచ్చినల్లా. అయ్యో నువ్వు నీకు నాది నాకు నాది నాకు లంజా నీది ఎవలే నాకేది నిన్ను మా అన్నయ్య అయ్యా. నాకుడు కాదురా, ఆయనే నాకుతాడు. నీది నీకే నాది నాకే అంటన్నా. నీ బీరు నీకు నా 90 నాకు అని లంజా. గదే నీ బీరు నీకు నా నైంటి నాకే అంటా. నీది నీకు నీకు అంటాను గట్లా. నీది నీకు నాది నాకు అంటే ఏందే కాదురా, నీది నీకే నాది నాకే అంటన్నా. గట్లా నీ బీరు నీకు నా 90 నాకాను లంజే గట్లనే అంటానా. అని మూతి చూడు రావా. నల్ల దుడ్డే ముట్టి వాళ్ళు ఉండేది మూతి పాడువాడ. ఏంద్రో పాడు కావు. అవ్వ విని బిడ్డాలంతా రారా పూలగంట బయలుదేరి అదే ఊళ్ళకి అదే ఊళ్ళే అమరవెల్లి కన్న బిడ్డ మమ్మల్ని జరిగి సందరి పుస్తకాలు సంగతి పెట్టుకోవాలి. పల్లవాటిల్లు మిట్ట మధ్యాహ్నం ఇయ్యాలన్నటువంటి
ఎత్తుకొని ఆడవిల్ల అగ వంటి మాత్రం అనగా నేను అదేతో వంటమ్మా వాళ్ళ కల్లా చూసినది ఎడికాని పోత ఉన్నారు రామారా అక్కలారా ఏడి పోతాన్రు సునీత మమత కవిత సులోచన అయ్యో ఓ పిచ్చగుంట్లంకి పిచ్చకుంటే ఏందావా ఎడదాసిన నన్ను నీ పేరేం పేరు చెప్పే మేము పిచ్చకుంటున్నాం మా ఇంటి పేరు గదే మీరు పిచ్చకుంటు నీ పేరు మరి రెండు కలిపాను పిచ్చకుంటే ఇంకి మరి నేనేమన్నా అనుకుంటానవే వాడవాడా అంటే నా ముఖం ముందు అంటే కోపం వచ్చింది కానీ నువ్వెవర బిడ్డ ఉంటి కాదా నీకు తెలియదు ఆనే నేను నీకు తెలియదా తెలియదు నంజముండా లంజముండా నంజముండా వానికి లంచముండే నంజముండ ఏందిరా నంజముండా పాండ్యేంద్రరాజు అమరవెల్లి కన్న బిడ్డ నీ పేరు మౌనధరా మౌనధర నా పేరు పొల్ల గింతెత్తున్నప్పుడు చూసిన నీ కాలు ఆలబెట్ట నీ కాలు పాడవాడా ఆ గింతెత్తున నీ కాలుతో చూపించబడితే నీ కాలు పాడవాడా గింతెత్తు చేయితో చూపెట్టాలి కాలుతో చూపిస్తే కల పెరుగుతావు అంటే ఇవరకు పెరగలేదా ఇంకా పెరుగుతావు అట బాగా ఇంకెందుకే పెరుగుడు సాలి పెరుగుడుగా నాకు పెరుగుడు రాలా సాలిగా ఏందవ్వా మాకడం వచ్చినావు మీరేటో పోతారు ఇలా ఇత్తుగాడు కూడా ఏంటిది ఇలా ఇత్తుగాడు కాదు మాటలు పాడవాడా అదే అదే ఈ విష్ణు పుట్టినరోజు అన మాటలు కదా కొద్దిగా తిరిగేది విష్ణు పుట్టిన దినమా ఈ రోజు శ్రీకృష్ణుడు పుట్టిన దినం అట్లనా మరి నేను ఏడుకోవాలని పడుతుంది మరి సరే పుట్టిన దినం మరి ఎందుకు పోతారు మేము పూల మాతడు పోయి పూలు తెచ్చుకొని కృష్ణుని మెడలెత్తే ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతాడు దేవుడు పూలు పుష్పాలు తీసుకుపోతారా అట్లా చేస్తారా ఏ కోరిక కోరుకుంటే ఆ కోరికే అబ్బా నేనత్తాను సరే సరే మంచి ఆడదాని ఉన్నట్టే ఉన్నావు మంచి రకంగా నేనత్తానే మీ అయ్య మంచోడు మేము శుద్ధరోళ్ళం మేము ఎటు పోయినా మమ్మల్ని ఎవడు అడిగేటోళ్ళు లేడు మేము ఎటు పోయినా మమ్మల్ని ఎవడు అడిగేటోళ్ళు లేడు ఇక నువ్వు మంచిదానివే మీ అవ్వ మంచిదే మీ నాయన లంజ కొడుకు మంచివాడు పెయిన కాడ ఏమన్నా అయితే దానిదేం కోసేది తెలియదు నాదేం కోసేది తెలియదు అవ్వా కోపగుంటాడు మీ ఆయన ఎర్ర కారముద్ద నూరుతాడు మెడగోసేది తెలియదు కారముద్ద నూరు ఎడవెక్కిన బగ్గుబగ్గున మండుతుంది కాదు అంటాడు మీ నాయన చెవులు విక్కోరు రాపో అంతలైతే నువ్వు వచ్చేదాకా మేము కూర్చుంటాం మరి ఇన్ని ఉండ్రి పోకూరి మా నాన్న నోట సెలవులు తీసుకొని వస్తాం కదా మీ నాయనతో సెలవు తీసుకొని రా అత్త మంచిది ఎక్కల రా చోట ఉంటున్నాడు ఆడవిల్ల చూడు మౌనదారి నాడు ఇంటికి వస్తున్నదమ్మా సందడి పుస్తకాలు సంకలు పెట్టుకోని సంబరపడుకుంటా సంతోషపడుకుంటానమ్మా ఎట్లా వస్తున్నది దాని కుడి భుజం మీద కడవా దాని బుద్ధపు రైకలు మెరియా రమంట రాజుల చెరియా దాని పేరే సరంగ దరియా దాని పేరే సరంగ దరియా భుజం మీద కడవా దాని ఏడంటి రైకలు మెరియా రమంట రాజుల చెరియా దాని పేరే సరంగ దరియా దాని పేరే సరంగ దరియా దాని ఇంటి ముందొక బురద దాని బురదల ఒక నిద్ర రమంట రాజుల చెలియా దాని పేరే సరంగ దరియా దాని పేరే సరంగ దరియా ఇంటి ముందొక యాపరణ ఒక బాబా రమంట రాజుల చెలియా దాని పేరే సరంగ దరియా దాని పేరే సరంగ దరియా సంబరపడుకుంటే చూడు వాడి విల్ల మౌనదారి ఇంటికి వస్తున్నదమ్మా
అడవిల్ల మౌనదారి అమ్మా అయ్యో బిడ్డ ఏంది బిడ్డ ఏం ఆగిరేగిరంగా వస్తాను ఏంది నాన్న అమ్మా మమ్మీ మమ్మీ అని ఇంటి ముందరికి వచ్చే వరకు ఏంది బిడ్డ ఆ తల్లి ఎదురుగా వచ్చింది. బిడ్డ ఏందిరా ఇప్పుడే వస్తానా ఇప్పుడు రాకపోతే నిన్న కాదు బిడ్డ ఏమో ముసపోసుకుంటా వస్తాను బిడ్డ ఏందిరా ఏమన్నా అన్నరా అన్నదిందిరా బిడ్డ అన్నరా చెప్పు నన్నెవరు అంటారు మమ్మీ దా బిడ్డ అన్నదిందిరా బిడ్డ నన్ను ఏమన్నా అంటూ ఊకుంటున్నా నేను నువ్వు కూడా మీ అవే ఆగది. అయ్యో బిడ్డ ఆడవిల కాలు బిడ్డ ఆడవిల కాలు కొట్టాదరా నాయన నువ్వు పోయి ఇంకా కాలు గారు కసుకో బిడ్డ అన్నం పెడతారా కాళ్ళు కడుక్కోవాలా కాలు కడుకో బిడ్డ అన్నం పెడతారా నేను కాళ్ళు కడుక్కోరు నేను అన్నం తినా నేను ఏం తిన నాకేంది పో కట్టుకున్న చీరే 16 సింగులు రాలిపోతాయి అంటారా? ఓహో సింగులే రాలిపోతాయి అంటావా బిడ్డ ఏంది బిడ్డ గిట్లా ఆడవిళ్ళకి దూరం చేస్తారా నాన్న ఏందిరా నీకేం కావాలి చెప్పు నువ్వు ఏం అడుగుతావో కొనిస్తా బిడ్డ ఏందిరా అయ్యో ఏందిరా పొలాలు గిదే ఎన్ని పెట్టినా కానీ ఒక గిదే ఏడుపు మొత్తం అయ్యకునే పొల్ల మొత్తం వాళ్ళ నాయన గుణమే వచ్చింది మరి నా జ్వరం నుండి నా గుణం నీదా నీ గుణం ఎందుకురా నీ గుణం పాడవాడా మరి అయ్య గుణం బిడ్డకు రాకుంటే ఎవరు చెప్తావా కాదు నా పోలికలు ఒక్కసారి నా బిడ్డ ఏంది బిడ్డ ఏందిరా అయ్యో 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 నీ బాధ్యత బిడ్డ ఏంది ఏంది అది పోనీ ఏమైనా గిదే కావరం చేస్తుండ్రా అవ్వ తిరుగున్నది బిజ్జ తిరుగున్నది ఇత్రం ఎక్కడదో ఎక్కడదో మొలగురి కట్టు బిడ్డ ఏంద్రా అయ్యో పొల్లా గిట్టేడా అంటే మనిషి నేను అందరూ పూలతో పోతారు ఏంది అందరు పూల తోటలో పోతారని ఏడతాను నేను కూడా పోతే పో అత్తి బిడ్డ అత్తే అత్తే మీ నాయన కోపగొండోడు బిడ్డ మీ నాయన వచ్చినాక నన్ను కొడతాడో తిడతాడో బిడ్డ అద్దు బిడ్డ అద్దురా అద్దు నేను పోతే పో నేను డాడీకి కూడా చెప్తా లేకపోతే నువ్వు చెప్పు నేను మరి డాడీకి నువ్వే చెప్పు నేను చెప్తా నువ్వే చెప్పు నేను డాడీ దగ్గర పోని ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ నేను ఒక్కదాన్ని అడుగుతావు నాయన మీ డాడీని అడుగుతావు ఓ మనిషి ముడ్డి చెదలు పట్టాలి ఏడ కూర్చుంటే అలా ముడ్డి చెదలు పట్టి కూర్చుంటాడు ఎక్కన్నావో అయ్యో మనిషి ఆయన కూర్చుంటాడు ఏంది మీ అన్న వచ్చిండా మీ అన్న మొండిలాగా వేసుకున్నాడు ఒక కాళ్ళు ఊపుతాడు ఏ బాయ్ ఏమైనా పోయావు ఒక అసలు బరాని షాపులో పడతారు ఇక ముచ్చట పెడతారు ఆయన నీ ముచ్చట 3 వాగులు 3 జర్లు గాను వాళ్ళ సోపది ముదలక్షం గాను సోపది వాళ్ళం బట్టి కూడతాడు ఒక గదే తాగుడు గదే తిరుగుడు పొల్లని చూస్తాను ఆ సక్కదనమా ఆయన చూస్తాను ఈ సక్కదనమా మనిషి ఎటువేనవురా పీనకాడ సెదలు పట్టాలి ఎటువేనవురా నీ పోకడ పాడవాడా ఎక్కన్నవురా నీ దొంగ కూతల్లో చూస్తారా అల్లర్లకు ఇట్లా ఇట్లా ఏ లంజనా ఇట్రా ఇట్లా జైపండ ఇట్లా ఇట్లా ఏ ఉన్నావురా ఏడదాగుతానంటే లంజముండ నా సొమ్ము నేను ఆయన నీ అమ్మని కూడా పెట్టిందా నీ అక్కను కూడా పెట్టిందా నీ చెల్లిని కూడా పెట్టిందా ఏంటి అడగడ అది కోడి అని ఉన్నావురా అని పిలుస్తావా లంజే
అయ్యా దెబ్బ తగిలితే కిందికి కొట్టుకోవాలి ఆయువంటాను మీదికి రావడం ఆయువంటాను దెబ్బ కొట్రా ఎగెత్తాను చెయ్యి. దంచు. బాంచర్రా. ఓ మధ్యలా. నిలబడ్డాక తొట్టి బంద్ అవుతుంది దశా దగ్గర చెయ్య రాయసన్న గట్ల బల్పలు కాదు చూడు. న్యాంజా. మంచిగా. సరు సరు నీ అవ్వ బిడ్డను పాడు నువ్వు ఏమి ఇచ్చినవి అవ్వ అంతే లాజ్యం